ఇంకా అలా చదివేనా కామెడీ రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చదువు లేదు ఏం లేదు, కానీ ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ రాయాలి. ఎట్లా రాయాలో ఏమో తెలియదు. ఒక్క క్వశ్చన్ ఇంకా మిడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేయలేదు, క్వశ్చన్ బ్యాంక్ కూడా ఓపెన్ చేయలేదు, ఏది చేయలేదు. బిట్స్ ఎట్లా రాసిన అర్థం కావట్లేదు, క్వశ్చన్స్ ఎట్లా రాస్తాం. అసైన్మెంట్స్ మిడ్ ఎప్పటి నుంచి మేడం మీకు? రేపు మధ్యాహ్నం. మీరు ప్రిపేర్గా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు అసైన్మెంట్స్ రాసుకున్నారు కదా? లేదు, రేపు కాలేజ్కి వెళ్ళాక ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది అనమాట మన ఎగ్జామ్ రేపు. ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరేం చేస్తున్నారు మేడం ఇప్పుడు? వినాలి అక్కడికి వెళ్ళాక. ఇప్పుడు రాసుకుంటాం. న్యూట్రిక్ అమ్మా? ఓకే. న్యూట్రిక్ కాదు, ఎప్పటి నుంచి న్యూట్రిక్. కంట్రీలో ఉన్నావు బేటా. సిగ్గుందాం, మిడ్డీ చదువుతున్నావు నువ్వు. ఎప్పుడైనా సెమ్మికైనా చదివావా నువ్వు? అలాంటి సార్ మిడ్డీ చదువుతున్నావు, ఏం చేస్తాం? ది నెక్స్ట్ డే మార్నింగ్ లేవడమే ఇటు ఇంక రెడీ అయ్యే కాలేజ్కి వెళ్ళే టైం 9:45 కూడా వెళ్ళమేమో నాకు తెలిసి. ఇప్పుడు కూడా రీల్స్ చూస్తున్నాను నేను. ఎంతవరకు చదివావు నువ్వు డిఎల్సిఓ? ఇంకా బుక్ ఓపెన్ చేయలేదురా బాబు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గద్వాల్ కోట అంటే అరుంధతి మూవీ చూసా, అందులో ఉంటుంది కదా సమాధి కోట. ఎగ్జాక్ట్ 10 అయింది. 10 కైనా క్లాస్లోకి వెళ్ళాలి, మన బతుకులు ఇంతే కదా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఇప్పుడు మా క్లాస్ టాపర్ అనమాట. చెప్పండి ఆడిపోతుంది మా ఫోన్. హాయ్ గైస్, 12 గోల్డ్ అయితే మేము 12కే వచ్చేసాం గైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. చదువు లేదు ఏం లేదు, కానీ ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ రాయాలి. ఎట్లా రాయాలో ఏమో తెలియదు. ఒక్క క్వశ్చన్ ఇంకా మిడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేయలేదు, క్వశ్చన్ బ్యాంక్ కూడా ఓపెన్ చేయలేదు, ఏది చేయలేదు. బిట్స్ ఎట్లా రాస్తాం అర్థం కావట్లేదు, క్వశ్చన్స్ ఎట్లా రాస్తామో అట్లా అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటావు మరి? కానీ పాస్ అవుతామో ఏమో అని నమ్మకం, గట్టి నమ్మకం. చాలా ఖచ్చితంగా పాస్ అవుతాము, ఎందుకంటే వాడొకటి ఇన్విజిలేట్ వదిలేస్తుంది కదా, మా నమ్మకం. కానీ గెట్టెడ్ వస్తే మా చావు ఇంకా. అది గాయస్ ఇవాళ మార్నింగ్ 9:30కి వెళ్ళాల్సింది, 10కి వెళ్ళే క్లాస్కి. అయినా మాకు అటెండెన్స్ పడిందంటే గ్రేట్. సో డైలీ 10కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఫస్ట్ బెంచెస్ కూర్చుంటాం, కానీ చదవలేదు, సంధ్య లేదు గైస్. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఫోన్లో కామెడీ చూడండి గైస్, 2 ఫోన్లో చదువుతుంది. అది డెడికేషన్ అంటే మామూలుగా ఉండదు. అది కాకుండా ఎడం చేత్తో పెన్, కుడి చేత్తో పెన్. ఇగో ఇదే పెన్, ఎడం చేత్తో పెన్, కుడి చేత్తో పెన్ అనమాట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంకోటి బ్లూ పెన్, బ్లాక్ పెన్ రెండింటితో ప్రాక్టీస్ చేసింది. అదొక ఎగ్జామ్ ప్రిపరేషను. చూడు ఈ సౌండ్ ఒకవేళ వస్తే ఏదో ఏదే మేము ఉన్నాయి చదవట్లేదు మరి. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, ఇన్పుట్ అనేది ఇన్పుట్. మరీ దారుణం. ఎంత 10-2 అయింది టైము, కనపడట్లేదు. 10-2 ఏంటమ్మాయి? ఫాస్ట్గా వెళ్దాం రాచెందు. అబ్బా, ఇప్పుడు గుర్తొచ్చింది నీకు ఫాస్ట్గా వెళ్దాం. 10 క్లాస్ అండి, మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? 9:30 క్లాస్ అయితే మేము 10కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసరికి టైం ఎంత అవుతుందో చెప్పలేము. 10:20 అవ్వచ్చు. ఇది మార్నింగ్ 6కి లేచాను. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. 6కి లేచాను. ఇంకా సడన్గా మా నాన్నలతో మాట్లాడాలనిపించింది. ఇంకా అలా మా నాన్నలతో కాల్ చేసి మాట్లాడి మళ్ళీ నిద్రపోయాను. మళ్ళీ 9:20కి లేచాను. 9:20కి లేచానా, అప్పుడు లేచి మళ్ళీ స్నానం చేసి అలా ఇలా ఫ్రెష్ అయ్యి ఈ టైం అయింది 10 అయింది. 40 మినిట్స్ ఇట్లా ఫ్రెష్ అయ్యాను. 40 మినిట్స్. సూపర్ ఉందా? థ్యాంక్ యూ. అలా రెడీ అయ్యామా, ఇలా క్లాస్. ఎగ్జామ్స్ పెట్టుకొని అటెండ్ చేసే పని చీ. నేను ఒక్కదాన్ని మంచిగా చదువుతున్నాను గైస్. ఇప్పుడు వచ్చి ఫోన్ ఆన్ చేయలేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చాను కాదు, అటెండెన్స్ పడిందా, పళ్ళు అటెండెన్స్ పడింది. ఇది బాధ ఆడలే.
చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. ఎగ్జామ్ కి టెన్షన్ పడుతున్నా విజయ్ గైస్. అన్నీ అవుతాయి కాబట్టి నీకు చిల్ అవుతావు. చదువుతూ మరదలమ్మా. One eternity later. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు. క్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం. What are you doing? ప్రేయర్ టు గాడ్, గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్.